సాధారణంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలంటేనే చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న పని. దట్టు ప్రజల ఆదరణ కూడా చాలా అవసరం. సో, అలాంటిది సుమారుగా 4, 5 కోట్ల మంది, 10 కోట్ల మంది, 100 కోట్ల మంది, 150 కోట్ల మంది కలిగినటువంటి భారతదేశంలో పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అయినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి. సో, వాళ్ళు రాజకీయ కుటుంబాలు లేదనుకుంటే వాళ్ళ రాజకీయ నేపథ్యం లేదనుకుంటే వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ బట్టి కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అందులో కొద్దిమందికే ఛాన్స్ ఉంటది. సో, అలాంటిది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, రాజశేఖర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అలాగే ఈరోజు కాబోయే తరం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి లీడర్ వరకు అందరూ కూడా చూస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటాది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ లాంటి వ్యక్తికి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో. అందులో ప్రజాదరణ, ఫాలోయింగ్ కలిగినటువంటి ఫ్యాన్స్ కలిగినటువంటి లీడరు పవన్ కళ్యాణ్. సో, ఇలాంటి బ్యాక్‌డ్రాప్ ఉండి, ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి అవ్వడం కూడా కొంత ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? లేదనుకుంటే ముఖ్యమంత్రిగా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకి ఏ విధంగా సేవ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇది చాలా టఫ్ క్వెషన్‌గానే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నికల హామీలో భాగంగా మీకు అది చేస్తాం, లేదనుకుంటే పథకాలు ఇస్తాం, లేదనుకుంటే మీ ఇల్లుని ఊడుస్తాం, లేదంటే మీకు కాలువలు కడతాం, డ్రైనేజీలు కడతాం, లేదా వాటర్ ఇస్తాం, పవర్ ఇస్తాం అనేటువంటి చాలా హామీలు ఇప్పటివరకు కూడా చాలామంది పొలిటికల్ లీడర్స్ చెప్తూనే వస్తూనే ఉన్నారు. కానీ విజనరీ లీడర్స్ మాత్రం కొంతమందే ఉంటారు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు ముందే ఊహించి 25, 30 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి ఫ్యూచర్ ఆలోచించినటువంటి లీడర్లు అలాగే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అలాంటి లీడర్ గురించి మాట్లాడుకుంటే ఒకరు చంద్రబాబు నాయుడు అనుకోవాలి, లేదనుకుంటే రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2 పేర్లు మెన్షన్ చేస్తున్నాను. జనరల్‌గా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదనుకుంటే ఇండస్ట్రియల్ ఇష్యూస్ కావచ్చు, లేదనుకుంటే ఎంఓయూలు కావచ్చు, లేదనుకుంటే ఒప్పంద పత్రాలపై సంతకాలు కావచ్చు. సో, ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా నడుస్తున్న తరుణంలో సో, విజనరీ లీడర్‌గా ఒక బ్రాండ్, ఒక స్టాంపు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదనుకుంటే సంక్షేమమే తమ ఎజెండాగా పెట్టుకుని గతంలో 5 ఏళ్ల పాటు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు. సో, ఇలాంటి లీడర్లందరినీ కూడా మనం ప్రీవియస్‌గా ఒకసారి పరిశీలన చేసి ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదనుకుంటే లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా 16 నెలలు గడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పటివరకు జరిగినటువంటి సంక్షేమం ఏంటి? అసలు ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మేము పెద్ద ఇండస్ట్రీలు తీసుకొస్తున్నాం, లేదనుకుంటే మేము చాలా గర్వకారణంగా చెప్పుకున్నటువంటి ఏఐ, గూగుల్‌తో ఏఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టబోతున్నటువంటి విషయాల్ని చాలా ప్రౌడ్‌గా చెప్తూ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెలబ్రేషన్‌గా చేసేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ జనరల్‌గా మనం ఆలోచించాల్సింది ఏంటనంటే ఒక గవర్నమెంటు, ఒక లీడరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక స్కీమ్‌ని కానించి, లేదనుకుంటే ఒక పథకాన్ని కానిచ్చు, లేదనుకుంటే ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అది వాళ్ళ వృత్తి ధర్మం. ఎందుకంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో రాష్ట్రానికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేదనుకుంటే రాష్ట్రానికి ఉన్నటువంటి జీడీపీకి ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో అంత క్రెడిబిలిటీగానే వివిధ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేదనుకుంటే ఇండస్ట్రియల్స్ కావచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారుగా 900 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావచ్చు, రాకపోవచ్చు. సో, ఇక్కడ ఏంటి టాలీ చేస్తాం మనం? గత గవర్నమెంట్‌లో ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి? గత గవర్నమెంట్‌లో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు? గత ముఖ్యమంత్రితో ఎంతమంది ఇక్కడ మీటప్‌లు పెట్టారు, లేదనుకుంటే సిఐఏ సదస్సులు పెట్టారు, లేదనుకుంటే ఒప్పంద పత్రాలు జరిగాయి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం. సో, అలాగనుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కొంతకాలంలో ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 మేము ఇచ్చిన హామీలని చాలా సక్సెస్ఫుల్‌గా దాన్ని కంప్లీట్ చేసామనేటువంటి విషయాన్ని రీసెంట్‌గా అమలు చేసినటువంటి స్త్రీశక్తి పథకంతో వాళ్ళు జబ్బలు చరుచుకున్నటువంటి విషయం అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అమెరికా లాంటి ఒక అగ్రదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అందులో ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరానికి తీసుకురాబోతున్నటువంటి విషయాన్ని చాలా ప్రౌడ్‌గా చెప్తూ దాన్ని ఢిల్లీలో కావచ్చు, లేదనుకుంటే వివిధ ప్రాంతాల్లో కూడా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి అలాంటి సందర్భాల్లో అసలు అంత ప్రౌడ్‌గా వాళ్ళు చెప్తున్నారు కదా! అసలు దానివల్ల రాష్ట్ర ప్రజలకు జరిగేదేంటి? దానివల్ల అసలు ఎప్పటికిప్పుడు దానివల్ల మేలు జరుగుతుందా? లేదనుకుంటే దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అసలు
అలాంటి డేటా సెంటర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్ లాంటి నగరానికి రావడం పట్ల విజనరీ అనుకుంటాం. విజనరీ ప్రకారంగానే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒకవేళ దాన్ని ఉపయోగం ఉంటుందా లేదనుకుంటే వాళ్ళనంటే నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల్లో సృష్టించబోతున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా చెప్తున్నటువంటి విషయం. సో అలాంటి సందర్భాల్లో అసలు అమెరికా లాంటి దేశంలో అక్కడ ఒక సెంటర్ వాళ్ళు పెట్టుకున్న తర్వాత దానిలాంటి సెంటర్ మళ్ళీ ఆంధ్రాలో అది వైజాగ్ లాంటి ప్రాంతంలో పెడుతున్నామంటే అది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ గానో లేదంటే పెద్ద ఇండస్ట్రీగానో చెప్పుకోవచ్చు ఐటీ విభాగంలో. సో దీనికి ప్రధానంగా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు. సో అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తరఫున విశాఖపట్నం లాంటి ఒక పెద్ద నగరంలో ఇప్పటికే కొన్ని 100 కోట్లు విలువ చేసే భూమిని వాళ్ళ ఇండస్ట్రీకి ఆల్రెడీ అలాట్ చేసి వాళ్ళకు ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి విషయాన్ని పట్ల ఇప్పటికే ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీలో ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వచ్చే ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, లేదనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు, లేదనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో చాలా సింగిల్ డోర్ డెలివరీ లాగా లేదనుకుంటే సింగిల్ విండోలో సెటిల్మెంట్ లాగా ఆయన చాలా క్లియర్గా వాళ్ళకి అన్ని విధాలుగా అనుమతులు ఇచ్చేటువంటి విజన్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు. సో అలాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత విభజిత రాష్ట్రంలో కొంత గందరగోళం ఏర్పడుతున్నటువంటి ఏపీలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదనుకుంటే ఇటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ముఖ్యంగా ఐటీ విభాగానికి చెందినటువంటి డేటా సెంటర్లు, అలాగే ఏఐ లాంటి టెక్నాలజీ, గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి ఈరోజు విశాఖపట్నంలో లాంటి నగరంలో, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పటికే వెనకబడినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలు కాబట్టి సో అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే అటువంటి సెంటర్లు పెట్టడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆన్ ద అదర్ సైడ్ మనం మాట్లాడుకున్నట్లయితే కాయిన్కి రెండో వైపు మనం చూసినట్లయితే వైసీపీ దీని మీద చాలా స్టేట్మెంట్లు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేదనుకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకంటే డేటా సెంటర్ వల్ల ఏం ఒరిగింది ఏమీ లేదు, దీనివల్ల ప్రజలకు ఏ ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఈ డేటా సెంటర్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఏదైనా ఇండస్ట్రీలో వస్తే డెవలప్మెంట్ సెంటర్ పెడితే దానివల్ల ఖచ్చితంగా యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంత ఉపాధి కలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ప్రజలకు మోసం చేసే రీతిలో కాకుండా కొంచెం అర్థమయ్యే రీతిలో లోకేష్ లాంటి వ్యక్తి లేదనుకుంటే చంద్రబాబు లాంటి వ్యక్తి చెప్పాలనేటువంటి స్టేట్మెంట్ని కూడా పాస్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనం ఒక సైడ్ మాట్లాడుతున్నాము, రెండో వైపు మనం ఆలోచించినట్లయితే అసలు ఇది పొలిటికల్ డ్రామానా లేదనుకుంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే దీన్ని కూడా పొలిటికలైజేషన్ చేసి వైసీపీ లాంటి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సేమ్ టైము కూటమి చెందినటువంటి నాయకులు లేదనుకుంటే లోకేష్ లాంటి వ్యక్తి కూడా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తను సీఎంగా ఉన్నటువంటి చాలా పర్యాయాల్లో మేము చాలా పనులు చేస్తాం, కానీ ఇప్పటి వరకు కూడా నేను మనస్తృప్తినిచ్చి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి వర్క్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇది డేటా సెంటర్ విశాఖ లాంటి నగరంలో పెట్టడమే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అలాంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకొని లేదనుకుంటే రానున్న ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాలంలో ప్రజలకు లేదా యువతకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని ఉపయోగించబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా లేదనుకుంటే ఒక ప్రజల్ని నమ్మించేందుకు కూడా ఇది ఒక నాటకం ఆడుతున్నారు తప్పితే ఇక్కడ ఏం జరిగేది ఏమీ లేదు. కోట్ల విలువ రూపాయలు చేసే భూములు వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టేందుకు, దానిలో కమిషన్లు తీసుకునేందుకు కూటమి నాయకులు లేదనుకుంటే క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులకి అప్పనంగా కట్టబెట్టేందుకే ఇది ఒక డ్రామా ఆడుతున్నారనేటువంటి విమర్శలు కూడా వైసీపీ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటారు, లేదనుకుంటే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. సో అందరినీ ఒకే తాటిపై పెట్టి చూడడం కంటే ఖచ్చితంగా దీనివల్ల ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటనేది ఒకసారి మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ లాంటి నగరాన్ని కూడా డెవలప్ చేసి ఈరోజు ఐటీకి మూల కేంద్రంగా ఒక నెంబర్ 1 ఐటీ హబ్గా తయారు చేసినటువంటి హైదరాబాద్ ఆయనకు ఒక అనుభవం ఉంది. సో అలాంటి అనుభవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అనుభవం చాలా అవసరం ఉంటుంది. ఆయన సీనియర్ లీడర్గా ఆయన ఎన్నో ఒడిదొడుకులు చూసినటువంటి వ్యక్తిగా ఆయన మళ్ళీ ఈ గాడి తప్పినటువంటి రాష్ట్రానికి గాడిలో పెడతారనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు కూడా ఆయనకి మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో అందులో భాగంగానే ఈరోజు యుఎస్ లాంటి దేశాలకు వెళ్ళి లోకేష్ లాంటి వ్యక్తులు వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇక్కడ రావడం పట్ల మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఇప్పటికే లోకేష్ దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే గత
గత గత సంవత్సరంలో ఇదే మంత్లో నేను అమెరికా వెళ్ళి డైరెక్ట్గా గూగుల్ యొక్క సంస్థను నేను పరిశీలించాను. అక్కడ ఎలా జరుగుతుంది, ఆఫీస్ ఎలా ఉంది, అసలు అక్కడ విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దానికి ఎంత స్థలం ఉంది, దాని అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది నేను దగ్గరుండి చాలా అబ్జర్వ్ చేశాను. సో 1 ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళతో మనం మాట్లాడి అలాంటి ఇండస్ట్రీలు లేదంటే అలాంటి ఐటీ సంస్థలు మన ఆంధ్రాలో రావాలి, ముఖ్యంగా వైజాగ్ లాంటి నగరానికి రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు గూగుల్ లాంటి సంస్థని ఏఐ టెక్నాలజీతో ఈరోజు మనం విశాఖపట్నంలో నిర్మించబోతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా బలంగా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది ఒక రానున్న 25 ఏళ్ళకి ఇది చాలా నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. అందులో వైజాగ్ ఒకటే మాత్రమే ఏఐ టెక్నాలజీ ఉన్నటువంటి సెంటర్ ఉండబోతుంది. మీరందరూ చూస్తారు వితిన్ 10 to 15 ఇయర్స్లో ఖచ్చితంగా విశాఖపట్నం ఐటీ హబ్గా తయారవబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా లోకేష్ చాలా బలంగా చెప్పారు. సో అలాంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత కొంత ప్రజలకి కొంత నమ్మకం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తన తండ్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసి చూపించారు. సో ఆయన అనుభవపూర్వకంగా ఆయన రాజకీయ అనుభవాన్ని ఈయన తీసుకొని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క సంస్థని ఆంధ్రప్రదేశ్ అలాగే వైజాగ్ లాంటి ప్రాంతానికి ఉపయోగకరంగా తీర్చిదిద్దుతున్నారనేటువంటి నమ్మకం అయితే మాత్రం కొంత ఉత్తరాంధ్ర ప్రజల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి 5 ఇయర్స్ టర్మ్లో ఖచ్చితంగా సంక్షేమాలు కావచ్చు, లేదనుకుంటే ఇటువంటి పరిశ్రమలు కావచ్చు, లేదనుకుంటే జీడిపి కావచ్చు, ఇతర ఏదైతే మెయిన్ స్ట్రీమ్లో ఉంటుందో వాటన్నిటిని కూడా చేయాల్సిన బాధ్యత విధిగా వాళ్ళ వృత్తి ధర్మం. సో అందులో అది చేస్తున్నప్పటికీ కూడా నవ్వేడేస్ ఈ రోజుల్లో కూడా దాన్ని పొలిటికలైజ్ చేసేసి ఎవరి స్వలాభం కోసం వాళ్ళు వాడుకునేందుకు కూడా సేమ్ టైం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు గూగుల్ సెంటర్ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నారంటే అది గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ అవ్వడం కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. సో దాన్ని ఈరోజు ఎంవీఓ చేశారు, రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము దాన్ని టామ్ చేస్తాము, ప్రజలకు ఇచ్చేసాము, అక్కడ అది లేదు ఇది లేదు, మేము ఏమీ చేయలేము, గతంలో మేము ఏదో చేసాము దాన్ని అన్నింటినీ రద్దు చేశారు, ఈరోజు మీరు కొత్తగా చేసేదేముంది అనేటువంటి విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇతర పొలిటికల్ పార్టీలు. సో ఎవరికైనా వైసీపీ అధికారులు ఉన్నా, కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నా, బీజేపీ ఎవరున్నా సరే వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి, చేసే స్పేస్ ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ 1 సంవత్సర కాలమో 2 సంవత్సరాల కాలమో మనం టైం ఇచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికే విశాఖ లాంటి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకునే ఎంఓయూ జరిగిందో ఏదైతే ఎక్కడైతే విశాఖపట్నం కేంద్రం వద్ద కేటాయించిన స్థలంలో ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు కూడా చాలా భారీగా ర్యాలీలు తీస్తూ ఆ యొక్క స్థలానికి చేరుకోవడం జరిగింది. సో అక్కడ ముఖ్యంగా వెల్కమ్స్ టు గూగుల్ టు విశాఖపట్నం అనేటువంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా థ్యాంక్స్ సీఎం సార్ అనేటటువంటి, అలాగే థ్యాంక్స్ టు లోకేష్ సార్ అనేటువంటి ప్లకార్డ్స్ కూడా అక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళ యొక్క హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ లాంటి వ్యక్తులకి ఇది పెద్ద సవాల్గానే మారబోతుంది. ఎందుకంటే దీన్ని ఏదైతే ప్రౌడ్గా చెప్పుకొని ఏదైతే చాలా పబ్లిసిటీగా చేసుకుని ఇది చాలా పెద్ద అచీవ్గా తీసుకున్నారో, సో ఇంప్లిమెంటేషన్లో కూడా దాన్ని అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మైల్ రాయిగానే మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.